నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పండంటి సంతానం కోసం పక్కా ప్రణాళిక, తల మెడలో క్యాన్సర్లు ఎందుకు ప్రాణాంతకం, బీపీ షుగర్ రీడింగుల్లో తేడా, ఆందోళన వద్దు, ఉద్యోగుల్లో నడుము నొప్పి, పరిష్కారాలు ఇవే. ఇంకా హెల్త్ టిప్, ఇంటి కోసం ప్లాన్ వేసుకుంటాం, కారు కోసం ప్లాన్ వేసుకుంటాం, చివరికి సోఫా కొనాలన్నా బోలెడన్ని నమూనాలు పరిశీలిస్తాం. బడ్జెట్, సదుపాయాలు, అవసరాలు వంటివన్నీ చూసుకొని చర్చించుకొని తెలిసిన వారిని కనుక్కొని మరీ నిర్ణయం తీసుకుంటాం. మరి మన జీవితంలో అపూర్వమైన అతి మధురమైన ఘట్టం గర్భధారణ గురించి ఇంకెంత శ్రద్ధ చూపాలి, ఎంత ముందుగా సన్నద్ధం కావాలి. గర్భధారణ ఆషామాషీ వ్యవహారం కాదు. భార్యాభర్తల శారీరక మానసిక పరిపక్వత, జీవనశైలి వంటి పలు అంశాలు దీనిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కాబట్టి పండంటి పాపాయి సంపూర్ణ ఆరోగ్యంతో నట్టింట్లో గంతులేయాలంటే గర్భధారణకు ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం చాలా అవసరం. పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం 9 నెలల సుదీర్ఘ ప్రయాణం. అమ్మ కడుపులో చిన్న నలుసుగా మొదలయ్యే పయనం దినదిన ప్రవర్ధమానంగా ఇంతింతై వటుడింతై అన్నట్టు పండంటి బిడ్డగా పురుడు పోసుకునేదాకా ప్రతి మజిలీ కూడా కాబోయే అమ్మకు, ఆ కుటుంబానికి అంతులేని సంతోషాన్ని, అబ్బురాన్ని కలుగజేస్తుంది. చెప్పుకోవటానికి ఇదేదో సాధారణ విషయంలా అనిపిస్తుంది, కానీ నిజానికి మాతృగర్భంలో జరిగే ప్రతి సృష్టి లాంటి ఈ సంక్లిష్ట ప్రక్రియలో తల్లి బిడ్డలిద్దరికీ రకరకాల అవరోధాలు ఎదురయ్యే ప్రమాదాలు లేకపోలేదు. గర్భిణి తీసుకునే ఆహారం దగ్గర నుండి మొదలు పెడితే తన వయస్సు, ఒత్తిళ్లు, ఆమెకుండే రకరకాల ఆరోగ్య సమస్యలు, వంశపారంపర్యంగా సంక్రమించే జన్యు సమస్యలు, ఇలాంటివన్నీ కూడా గర్భంలోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే గర్భధారణకు ముందే దంపతులిద్దరూ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకోవటం శ్రేయస్కరం అని చెబుతారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీ ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి, హెల్దీ బేబీ, హెల్దీ మదర్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని ప్రీ కన్సెప్షన్ కేర్ అంటాము. ఈ ఇంపార్టెన్స్ ఏంటంటే, యూజువలీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 50% ఆఫ్ పెరినేటల్ డెత్స్ ప్రీనేటల్ కేర్ సరిగ్గా లేకపోవటం వల్ల, అడోలసెంట్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్ రావటం వల్ల ఈ డెత్స్, మెటర్నల్ డెత్స్, ప్రీమెచ్యూర్ బర్త్స్ ఇలా అవుతున్నాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ గురించి ఫోకస్ చేయాలి. ఆ కేర్ తీసుకుంటే హెల్దీ బేబీ, హెల్దీ మదర్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఫ్యామిలీ హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ ప్రీ కన్సెప్షన్ కేర్ చాలా ఇంపార్టెంట్. ప్రీ కన్సెప్షన్ కేర్ యూజువలీ అడల్ట్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మనం అంటే మెచ్యూర్ అయిన తర్వాత నుంచి మెనోపాజ్ వచ్చేలోపు ఈ ఏజ్ గ్రూప్లో మన హెల్త్ కేర్ తీసుకుంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ మనకి ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉండము. సో ప్రీ కన్సెప్షన్ కేర్ ఇమీడియట్లీ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్, లేకపోతే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకపోవటం వల్ల 1 ఇయర్ తర్వాత కూడా పిల్లలు లేరు అంటే అప్పుడు మనం ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ గురించి శ్రద్ధ తీసుకోవాలి. హెల్దీ మదర్, హెల్దీ బేబీ, ఇవి మెయిన్ గోల్. వీటి కోసం మనం స్క్రీనింగ్ చేయాలి. ఆ స్క్రీనింగ్ అంటే ఏంటి, బిఫోర్గా ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా మదర్కి, బ్లడ్ సరిపోను ఉందా లేదా, లేదు ఏమైనా అదర్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, వీటికి ముందే స్క్రీనింగ్ చేయించుకొని, అంటే సపోజ్ అనీమియా, బ్లడ్ బాగా తక్కువ ఉందనుకోండి, బేబీ కూడా హెల్తీగా గ్రో అవ్వదు, మదర్కి కాంప్లికేషన్స్ వస్తాయి. అలాగే ఇదివరకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయటానికి, మన హెల్దీ మదర్ ఉండటానికి, హెల్దీ బేబీ రావటానికి మనం ముందే ప్రెగ్నెన్సీకి ముందే ఇవన్నీ టెస్టులు చేయించుకొని అన్ని నార్మల్గా ఉండేలాగా చూసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇటీవల కాలంలో అధిక బరువు, షుగర్, హై బీపీ, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు చాలా చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి.
అచ్చంగా ఈ జీవనశైలి సమస్యలే గర్భిణీల పాలిట, గర్భంలో పెరుగుతున్న పసిబిడ్డల పాలిట కూడా ప్రతిబంధకాలుగా పరిణమిస్తూ ఉంటాయి. కొందరు గర్భం దాల్చక ముందు నుండే ఫిట్స్ కోసమనో, థైరాయిడ్ సమస్యల కోసమనో, ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలకు దీర్ఘకాలికంగా మందులు వాడుతూ ఉంటారు. ఇలాంటి మందులు కూడా బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపేవే. ఈ విషయంలో కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ అవసరం. ఇప్పుడు కనీసం 30 ఏళ్లు పైబడితే కానీ పెళ్లి ప్రస్తావన తీసుకురాని అబ్బాయిలు, అమ్మాయిలు ఎక్కువ అవుతున్నారు. నాణ్యానికి 2 పార్శ్వాలు ఉన్నట్టే ఈ ఆలస్యపు వివాహాల విషయంలో కూడా మంచి, చెడు 2 ఉంటాయి. ప్రతికూల విషయాల్ని ప్రస్తావిస్తే స్త్రీ పురుషులిద్దరిలోనూ సంతాన సాఫల్యత అవకాశాలు తగ్గుతాయి, గర్భం నిలిచే అవకాశాలు తగ్గుతాయి, కాన్పులు కష్టంగా పరిణమిస్తాయి, బిడ్డలో రకరకాల అవకరాలు రావటం పెరుగుతాయి. అలాగే భార్యాభర్తల్లో ఎవరికైనా మానసిక సమస్యలేమైనా ఉంటే ముందే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ తీసుకోవటం మంచిది. సో ఫోలిక్ యాసిడ్ ప్రీ కన్సెప్షన్ 3 months బిఫోర్ కన్సెప్షన్ 400 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో 400 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఎవ్రీడే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవ్రీ వీక్ 6000 యూనిట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా 8 weeks వరకు. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ అవి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉంటే డ్రగ్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు. హైపోథైరాయిడ్ ఉంటే వాళ్ళు TSH లెవెల్స్ 2.5 అలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా 3 వ్యాక్సినేషన్ ఇప్పుడు WHO కంపల్సరీ చేసింది. ఒక టెటనస్ వ్యాక్సిన్ 12 to 14 weeks అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 20 to 22 weeks అప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, అంటే నిమ్ము ఇలాంటి ప్రివెంట్ చేయటానికి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే టీడాప్ అనేది 28 to 30 weeks అప్పుడు మదర్ తీసుకుంటే బేబీకి ఇమ్యూనిటీ ఉంటుంది. ఫస్ట్ ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఎందువల్ల అవుతుంది చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అనాటమికల్, అంటే యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమా, లైక్ సెప్టమ్, పాలిప్స్ ఇలాంటివి ఉంటే అవి ముందే కరెక్ట్ చేసుకోవాలి. అలాగే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్యామిలీలో జెనెటిక్ హిస్టరీలో సపోజ్ మార్ఫన్ సిండ్రోము ఇలాంటివి, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది టెస్ట్ చేయించుకోవాలి. సో కొన్ని డిజీజెస్ అయితే కరెక్ట్ చేసుకోవచ్చు, కొన్ని కరెక్ట్ చేసుకోలేము. సో ఏవైతే కరెక్ట్ చేసుకోగలమో అవి ప్రీ ప్రెగ్నెన్సీలోనే కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశాలు ఉంటాయి. పిల్లలో వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల కనిపించని డౌన్ సిండ్రోమ్, కండరాల క్షీణతకు దారితీసే మస్క్యులర్ డిస్ట్రోఫీలు, రక్త కణాల క్షీణతను తెచ్చిపెట్టే థాలసీమియా జబ్బులు, ఇంకా పుట్టుకతోనే వచ్చిపడే గుండె లోపాలు, విపరీతమైన చురుకుదనం, మూర్ఛలు, గ్రహణం, మొర్రి ఇలాంటివన్నీ కూడా వంశపారపర్యంగా జన్యులోపాల కారణంగా పిల్లల్లో వచ్చిపడే సమస్యలు. మేనరికాలు, ఆలస్యపు పెళ్లిళ్లు, కుటుంబంలో రకరకాల జబ్బులు కొనసాగుతూ ఉండటం ఇవన్నీ కొన్ని కారణాలు. ఒకప్పుడంటే పిల్లల్లో జన్యు సంక్రమిత లోపాల విషయంలో పెద్దగా చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ నేడు తల్లి గర్భంలో ఉండే బిడ్డ ఆరోగ్యాన్ని కూలంకషంగా తెలిపే అనేక రకాల పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ ద్వారా జన్యుపరమైన లోపాల్ని ముందే పసిగట్టి తగిన చికిత్స తీసుకోవటం అవసరం. మెయిన్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు అన్ని డ్రగ్స్ తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో అన్ని సేఫ్ కాదు. చాలా వరకు బేబీకి అబ్నార్మాలిటీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ డ్రగ్స్ మార్పించుకోవాల్సి ఉంటుంది. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రీ ప్రెగ్నెన్సీలో ఇవి డ్రగ్స్ మార్పించుకొని డయాబెటీస్లో HbA1c బిలో 7 మెయింటైన్ చేసుకోవటం, బ్లడ్ ప్రెషర్ కూడా నియర్ నార్మల్ ఉండేలాగా చూసుకోవటం. అలాగే ఈ థైరాయిడ్లో ఆల్రెడీ చెప్పాను కదా, థైరాయిడ్లో TSH బిలో 2.5, హైపోథైరాయిడ్లో మెయింటైన్ చేసుకోవటం. అలాగే కార్డియాక్ డిజీజెస్ ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము. కొన్ని కార్డియాక్ డిజీజెస్లో అసలు ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఇండికేటెడ్, కాంట్రా ఇండికేటెడ్, అంటే ప్రెగ్నెంట్ అవ్వకూడదు. ఎందువల్ల? మదర్కి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందు కార్డియాక్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి.
లైక్ పల్మనరీ హైపర్ టెన్షన్, క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఇలా ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు వాళ్ళకి. సో అలాగే ఎస్ఎల్ఈ, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఎస్ఎల్ఈలో కూడా మనం ప్రీ ప్రెగ్నెన్సీ 6 months బిఫోర్ నుంచి ఎస్ఎల్ఈ కంట్రోల్లో ఉంచుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా క్రానిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ప్రీ ప్రెగ్నెన్సీలో అన్ని చెకప్ చేయించుకొని నియర్ నార్మల్ వచ్చేలాగా, ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుంది. గర్భధారణ, కాన్పు రెండూ సాఫీగా జరిగిపోయి పండంటి బిడ్డ ముంగిట్లోకి వస్తే తల్లిదండ్రులకే కాదు ఇంటిలిపాదికి నిజమైన పండుగే. అయితే అన్నిసార్లు గర్భం సమయంలో తల్లి బిడ్డల ఆరోగ్యం సవ్యంగా ఉండకపోవచ్చు. అందుకే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ ద్వారా గర్భధారణకు ముందే దంపతులిద్దరూ గర్భం, కాన్పు తాలూకు సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని ముందుకెళ్లటం ద్వారా తల్లి బిడ్డల గర్భం తాలూకు అన్ని మజిలీలను సులువుగా దాటుకొని పండంటి బిడ్డను అమ్మదనంలో కమ్మదనాన్ని పొందవచ్చు. క్యాన్సర్ మహమ్మారి ఇవాళ మన పాలిట మృత్యుపాసంగా మారుతుంది. గుండె జబ్బుల తర్వాత మానవాళిని ఎక్కువగా బలి తీసుకుంటున్నది క్యాన్సర్లే అన్నది చేదు నిజం. మన దగ్గర హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఎక్కువగా ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. పొగాకు వ్యసనాలు, సరైన నోటి శుభ్రత లేకపోవడం వల్ల మనలో చాలా మందిలో తల, మెడ, గొంతు భాగాల్లో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో కనుక చూస్తే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది చాలా కామన్. అందులో నోటి క్యాన్సర్ చాలా కామన్, అలానే గొంతు క్యాన్సర్, ఇంకా లాలాజలం గ్రంథులు, సెలెవరీ గ్లాండ్స్ అంటారు, వాటి నుంచి కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నుంచి పరిగణపడుతుంది. ముఖ్య కారణము మనకి టొబాకో, అంటే తంబాకు ఏది విధంగా అయినా, నమిలే టొబాకో కానీ లేకపోతే స్మోకింగ్ విధంగా కానీ, ఖైనీ, గుట్కా, తంబాకు అంటారు, మందు అంటే ఆల్కహాల్. అలా కాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక వైరస్ వల్ల కూడా మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది థ్రోట్ క్యాన్సర్కి దారితీస్తుంది. అలా కాకుండా కొన్ని జన్యుపరమైన మ్యుటేషన్స్ ఫ్యామిలీలో రన్ అవుతున్న వాళ్ళకు కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చూస్తాము. కొన్ని రకాల కెమికల్ ఇండస్ట్రీస్, పెయింట్ చేసే వాళ్ళ కెమికల్స్ వల్ల కూడా లాలాజలం గ్రంథులు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లక్షణాలు మానని పుండు ఉండడము, గడ్డలు ఉండడము, అంటే శరీరం మీద కానీ నోటి ద్వారా, నోటి లోపల కానీ, లిప్స్ పెదవుల పైన కానీ ఎక్కడైనా కానీ పుండులు లాంటివి, గడ్డలు లాంటివి ఉండడము, రెడ్ కలర్ ప్యాచెస్ నోట్లో ఎక్కడైనా ఉండడము, కొన్నిసార్లు కొంచెం దశ మారాక విపరీతంగా పెయిన్ ఉంటుంది, అంటే నోట్లో ఆ అల్సర్ దగ్గర పెయిన్ వచ్చి చెవి దగ్గరికి రేడియేట్ అవ్వడము, అది కూడా ఒక సైన్ అని చెప్తాం. ఇవి కాకుండా గొంతు క్యాన్సర్కి ఏంటంటే మాట తీరు మారడం, అంటే గొంతు బొంగురు పోవడము. థ్రోట్ క్యాన్సర్కి కొన్నిసార్లు మింగడం కూడా ఇబ్బంది అవుతుంది. క్యాన్సర్ బయాప్సీతో కన్ఫర్మ్ అయ్యాక, స్టేజ్ తెలుసుకున్నాక స్టేజ్ 1, 2, 3 కొన్నిసార్లు స్టేజ్ 4 కూడా మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీగా చెప్తాం. ఆపరేషన్ అయిన రికవరీ తర్వాత ఇంకొక ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా యాడ్ అవుతుందండి. అందులో రేడియేషన్ ఆంకాలజీ, అంటే రేడియోథెరపీ అనేది పెడతారు. ఆ రేడియేషన్ ఆంకాలజీ ఎలా ఉంటుందంటే ఒక 5 వారాల నుంచి 6 వారాలు రేడియేషన్స్ తీసుకోవాల్సి అని చెప్తాము. కొంతమందికి కీమోథెరపీ కూడా యాడ్ చేస్తాం. ఈ మధ్య కాలంలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ చూసుకుంటే ఒకానొక దశలో స్టేజ్ 4 క్యాన్సర్స్కి మనం ఏం ట్రీట్మెంట్ లేదు అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓన్లీ క్యాన్సర్నే మనం అంటే క్యాన్సర్ మీద ప్రభావం చూపుతూ బాడీ ఇమ్యూనిటీ పెంచుకుంటూ క్యాన్సర్ని జయిస్తుందన్నమాట. ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఈ మధ్య కాలంలో వాడుతున్నాము. ఇది చివరి దశ క్యాన్సర్స్కి ఎక్కువగా పనిచేస్తుంది. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మనలో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. చాలా మంది ఇళ్లల్లో బీపీ, షుగర్, బరువు తూచే పరికరాలు కనిపిస్తున్నాయి. ఇది మంచి పరిణామమే. అయితే వీటిని అతిగా వాడడం, రీడింగుల్లో ఏ కొంచెం తేడాలు కనిపించినా ఆందోళనకు గురికావడం ఏమంత మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఏ పరీక్షకైనా కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని అనుసరిస్తేనే సరైన ఫలితాలు తెలుసుకోవచ్చు. బీపీ, షుగర్, బరువు తూచే పరికరాల వాడకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ చాలా మంది బీపీ, మధుమేహం, బరువు చూసుకునేందుకు డిజిటల్ పరికరాలు కొనిపెట్టుకుంటున్నారు. రక్తపోటును చెక్ చేసుకునే డిజిటల్ బీపీ మానిటర్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే దాన్ని వాడడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లెక్కల్లో తేడా లేకుండా ఉంటుంది. దుస్తులపై బీపీ కఫ్ కట్టకూడదు. బీపీ చూసుకునే ముందు ప్రశాంతంగా ఉండాలి.
చెకింగ్ సమయంలో మాట్లాడినా 10 యూనిట్ల వరకు తేడా వస్తుంది. చేతిని గుండెకు సమాంతరంగా ఉంచుకోవాలి. ఆహారం తీసుకున్న 30 నిమిషాలలోపు రక్తపోటు కొలవకూడదు. ఆల్కహాల్, ధూమపానం, కెఫిన్లకు దూరంగా ఉండాలి. వ్యాయామం, డ్రైవింగ్, స్నానం చేసిన వెంటనే బీపీ చెక్ చేసుకుంటే ఎక్కువగా చూపుతుంది. దీంతో బీపీ ఎక్కువ ఉన్నట్లు ఆందోళన చెందకూడదు. ఖచ్చితమైన బీపీ రీడింగ్ తెలుసుకునేందుకు కనీసం నిమిషం తేడాతో 3 సార్లు బీపీని కొలవాలి. 3 రీడింగ్ల సగటు లెక్కించాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి. నిద్ర సక్రమంగా లేకపోయినా బీపీ తేడా చూపుతుంది. ఇక బ్లడ్ షుగర్ కోసం ఇంట్లో రీడింగ్ చెక్ చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులపై పంచదార, నూనె వంటి ఉంటే రీడింగ్లో తేడా వస్తుంది. చాలాసార్లు పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పుడు రీడింగ్కు కారణమవుతుంది. స్ట్రిప్స్ను ఎల్లప్పుడూ పొడి, చల్లని ప్రదేశంలో ఉంచాలి. గడువు తేదీని తనిఖీ చేస్తూ ఉండాలి. రక్త నమూనా తీసేందుకు ప్రతిసారి ఒకే వేలు వినియోగించడం వల్ల అక్కడ చర్మం గట్టిపడి రక్తం తీయడం కష్టమవుతోంది. తరచూ మారుస్తూ ఉండాలి. వేలిపై సూదిని గుచ్చినప్పుడు రక్తం బయటకు రాకపోతే వేలిని గట్టిగా నొక్కుతుంటారు. దీనివల్ల కణజాల ద్రవం రక్తంలో కలిసిపోయి రీడింగ్లో మార్పు కనిపిస్తుంది. అందుకే మృదువుగా గుచ్చాలి. వేలిని కిందికి వంచడం వల్ల రక్తం సులువుగా బయటకు వస్తుంది. ఖాళీ కడుపుతో భోజనం చేసిన 2 గంటల తర్వాత నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేసేందుకు సరైన సమయం. ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేయడం వల్ల రీడింగ్లో తేడా చూపుతుంది. బీపీ, గ్లూకోమీటర్, బరువు తూచే యంత్రాల్లో బ్యాటరీని చెక్ చేస్తూ ఉండాలి. యంత్రానికి విద్యుత్ సరఫరా తగ్గితే అంకెల్లో కూడా తేడా కనిపిస్తుంది. ఇంట్లో వాడే డిజిటల్ పరికరాల్లో 3 నుంచి 5% వరకు లెక్కలు అటు ఇటు ఉంటాయనేది గుర్తుంచుకోవాలి. పలుసార్లు చెక్ చేసుకున్న తర్వాత నిపుణుల సూచనలను, సలహాలను తీసుకోవాలి. నడుము నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలదిరింపులా, నడుములో సూది పోట్లలా, వీపు మీద సమ్మిట పోటులా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా పడుకోలేం. ఒక్క మాటలో చెప్పాలంటే నడుము నొప్పి అనేది పక్కలో బల్లెంలా వేధిస్తుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో గంటల తరబడి కుర్చీల్లో కూర్చొని పనిచేసే వారిలో చాలా మందికి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. జీవనశైలి, అలవాట్లు, కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం ఇవన్నీ ఉద్యోగులకు నడుము నొప్పిని శాపంగా తెచ్చిపెడుతున్నాయి. ఉద్యోగుల్లో వేధించే నడుము నొప్పికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గంటల తరబడి కుర్చీలో కూర్చుని పనిచేయడం వెన్నుకు ఎందుకు మంచిది కాదు? కొత్తగా ఈ మధ్యన ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ లేకపోతే వేరే ఆఫీసెస్లో కానీ అవర్స్ టుగెదర్ కూర్చుని పనిచేస్తూ ఉంటారు. డెస్క్టాప్కే పరిమితం అవుతారు. దానివల్ల ఏంటంటే ఒక అబ్నార్మల్ పొజిషన్లో, అంటే మనం ఎరెక్ట్గా కూర్చుని కంప్యూటర్ని ఒక డిస్టెన్స్లో పెట్టుకుని నార్మల్గా వర్క్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ వంకరగా కూర్చుని ముందుకు బెండ్ అయ్యి స్క్రీన్కి బాగా దగ్గరగా కూర్చుని ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల డిస్క్స్ మీద అబ్నార్మల్ ప్రెషర్ పడుతూ ఉంటుంది. అంటే అబ్నార్మల్ లోడింగ్. ఒక 10 degrees ఫ్లెక్షన్లో ఇప్పుడు ఇలా వంగుని ఇలా కూర్చుంటే ఎక్కువసేపు ఏదైతే L4-5 L5S1 ఒక పర్టికులర్ డిస్క్ మీదే ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అలా ప్రెషర్ పడినప్పుడు అవి తొందరగా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇట్లా సెడెంటరీ లైఫ్ వల్ల ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం, మనం తినే ఫుడ్ కూడా సరిగ్గా ఉండకపోవడం, నైట్ టైం సరిగ్గా స్లీప్ లేకపోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తోడయ్యేపాటికి దానికి డిస్క్ డీజనరేషన్ అనేది చాలా అగ్రెసివ్గా, చాలా హై పేస్లో జరిగి ఈజీగా డిస్క్ ప్రాబ్లమ్స్, ఈజీగా నర్వ్ పించ్ అవ్వడం, సయాటిక్ పెయిన్ ఇలాంటివి కామన్గా వస్తుంటాయి. దీనివల్ల మళ్ళీ ఈ పెయిన్ వల్ల సైకలాజికల్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి మళ్ళీ డిస్క్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ఇదంతా ఒక సైకిల్ లాగా తయారవుతుంది. సో దీనికి కారణం ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ వర్క్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒబిసిటీ, అబ్నార్మల్ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ స్లీప్, కంటిన్యూస్గా కూర్చొని పనిచేయడం. సో ఇలాంటి ఒక పర్టికులర్ పోస్చర్ లేకుండా, ఒక పర్టికులర్ రిథమ్ లేకుండా వర్క్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్గా. కూర్చునే భంగిమ సరిగ్గా లేనప్పుడు వెన్నులో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్యాక్లో 3 ఏరియాస్ ఉంటాయి. ఒకటి సర్వైకల్ స్పైన్, ఒకటి డార్సల్ స్పైన్, ఒకటి లంబార్ స్పైన్. సర్వైకల్ స్పైన్లో లార్డోసిస్ అంటారు. అంటే స్పైనల్ కార్డ్ బోన్స్ అవన్నీ వర్టిబ్రల్ బాడీస్ అన్ని వెనక్కి ఉంగుంటాయి. డార్సల్ స్పైన్ అంటే మన ఛాతీ భాగం, అందులో కైఫోసిస్లో ఉండాలి. మళ్ళీ లోవర్ బ్యాక్లో లార్డోసిస్లో ఉండాలి. సో మనం బెండ్ అయి పనిచేయడం వల్ల ముఖ్యంగా లోవర్ బ్యాక్లో లార్డోసిస్ పోయి కైఫోసిస్ అంటే స్ట్రైటన్ అయిపోతుంది బ్యాక్. అలాగే మనం నెక్ దగ్గరగా కంప్యూటర్ పెట్టి ముందు కొంగి చూడటం వల్ల నెక్లో మజిల్స్ కూడా కొంచెం స్ప్రెయిన్ అయ్యి సర్వైకల్ లార్డోసిస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీనివల్ల మనం కంటిన్యూస్గా కూర్చుని కంప్యూటర్ చూడటం వల్ల లోవర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆఫీసులో కూర్చునే వాతావరణం ఎలా ఉండాలి?
సో ఆఫీస్లో ఎర్గనామిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం లాంగ్ టైము ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మన పోస్చర్ ఎలా ఉంటుంది అనేది మనం జనరల్గా చూసుకోం. సో యూజువల్గా ఉండే సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో మంచి కంపెనీస్లో టేబుల్ హైట్ అవన్నీ చూసే పెడుతున్నారు. లేకపోతే మన హైట్ని తగ్గట్టు అవి మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు యూజువల్గా మనం చెక్ చేయాలంటే మన ఎల్బోస్ కొంతవరకు ఫ్లెక్షన్లో ఇలా కిందకు ఉండాలి, ఇలా పైకి ఉండకూడదు, డెస్క్ కొంచెం కిందకు ఉండాలి అండ్ రిలాక్స్డ్గా కూర్చోవాలి. ఒక 10 to 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో కంప్యూటర్ ఉండాలి అండ్ స్క్రీన్ కూడా బ్లూ లైట్ ఫిల్టర్స్ అవన్నీ ఉంటే ఇంకా ఐ స్ట్రెయిన్ అవ్వక మనం కొంచెం రిలాక్స్డ్గా కూర్చుంటాం. అలాగే ఇప్పుడు హెడ్ పోస్చర్ కూడా మనకి కంప్యూటర్ స్క్రీన్ కొంచెం హైట్గా ఉండాలి, పెద్ద స్క్రీన్స్ యూజ్ చేసుకోవాలి అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే చైర్లో కూడా లార్డోసిస్ ఉండాలి. సో మన హైట్కి తగ్గట్టు స్పెసిఫిక్ బెంచెస్ చేసుకుని స్పెసిఫిక్ టేబుల్స్, స్పెసిఫిక్ చైర్స్ అవన్నీ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. దానికి కావాల్సినట్టు చాలా ఎర్గనామిక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. స్పైన్ సర్జన్స్ని అడిగినా వాళ్ళు కొంతవరకు మీకు చెప్తారు, ఫిజియోథెరపిస్టులు కూడా మీకు సజెస్ట్ చేస్తారు. అవన్నీ సజెస్ట్ చేసుకుని అందరికీ ఒకటేలా కాకుండా మన హైట్ అండ్ వెయిట్ని బట్టి, మన బాడీ పోస్చర్ని బట్టి, మనం చేసే వర్క్ని బట్టి ఈ ఎర్గనామిక్స్ అన్నీ చేంజ్ చేసుకుంటే, పర్సనలైజ్డ్గా చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. కంప్యూటర్, ల్యాప్టాప్ స్క్రీన్ సరైన ఎత్తులో ఉండడం ఎందుకు కీలకం? డెఫినెట్గా స్క్రీన్ కరెక్ట్ హైట్లో పెట్టుకోవాలండి. అండ్ స్క్రీన్ డిస్టెన్స్ ఇంపార్టెంట్, స్క్రీన్ హైట్ ఇంపార్టెంట్, స్క్రీన్ సైజ్ అండ్ మన ఐ మీద ఎఫెక్ట్ అవ్వకుండా కూడా ఉండాలి అది. అలాగే మనం ఒక విండో దగ్గర కూర్చొని లైక్ మనం ఫోకస్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. స్క్రీన్ చూడటం, మధ్యలో కొంతసేపు అవుటర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ చూడటం, పక్కన లైటింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. లైట్ అనేది మన పైన కానీ వెనకాల కానీ ఉంటే ఇంకా మంచిది. మనకి స్క్రీన్కి పైన మనకి లైట్ కళ్ళలో పడేటట్టు కూడా ఉండకూడదు. అండ్ యూజువల్గా మనకి డైరెక్ట్ లైట్స్ అంటే ఎల్ఈడీస్, ఓఎల్ఈడీస్ అంటే డైరెక్ట్ ఇల్యూమినేషన్ కన్నా ప్రొజెక్టర్ స్క్రీన్స్ కానీ లేకపోతే రిఫ్లెక్టెడ్ స్క్రీన్స్ వాడితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. మన ఐ మీద స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది. డెస్క్లో ఉద్యోగులు ఎంతసేపు కూర్చుని పనిచేయడం సురక్షితం? యూజువల్గా మనం 8 hours పని చేయాలి అంటే నాకు తెలిసినంత వరకు ఐ వుడ్ సజెస్ట్ వర్కింగ్ ఫర్ 2 hours, టేక్ అన్ ½ an hour బ్రేక్. నెక్స్ట్ 2 hours కొంచెం నుంచుని పని చేయడం, ఆ తర్వాత ఇంకొక ½ an hour అట్లా బ్రేక్ తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 hour కూర్చుని పని చేయడం, ఆ తర్వాత ఇంకో ½ an hour బ్రేక్ తీసుకుంటాం. ఆ తర్వాత 1.5 hour or 2 hours మళ్ళీ యూ కెన్ స్టాండ్ అండ్ వర్క్. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు డివైడ్. మధ్యలో లంచ్ బ్రేక్ ఒక గంట తీసుకోండి అండ్ 8 hours విల్ బి ద మ్యాక్సిమం టైం. అంటే ఒక 6 hours కంప్యూటర్, ఒక 2 hours మీటింగ్స్ అలా చేసుకుంటాం బెటర్. 8 hours మించి కంప్యూటర్ చూడటం, 8 hours మించి మనం కంప్యూటర్ వర్క్ చేసి ఎప్పుడో ఒకసారి పర్లేదు, కానీ రెగ్యులర్గా మనం 8 hours ఇట్లా అవర్స్ టుగెదర్ ఒక 10 ఏళ్ళు చేసామంటే డెఫినెట్గా దానివల్ల మనకి ఐస్ మీద వాటి మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న వ్యాయామాలతో వెన్ను సమస్యలు తగ్గుతాయా? డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ దెమ్ 99% ఆఫ్ ది టైమ్స్ ఈ వర్క్ వల్ల వచ్చేది అంత మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే డిస్క్ మరీ ప్రొలాప్స్ అయిపోయి సయాటిక్ పెయిన్ వచ్చేసి సర్జరీ చేయాలి, ఇంత సిచ్యువేషన్ జనరల్గా రాదు. ఇలాంటి సిచ్యువేషన్ యూజువల్గా ఏంటంటే లో బ్యాక్ పెయిన్, సార్ కొంచెం రేడియేషన్ ఉంటుంది, సడన్గా మజిల్ పట్టేయడం, లేదంటే సివియర్ లంబాగో లాగా రావడం, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది. సో ఈ మనం అవాయిడ్ చేయాలంటే గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజెస్ అండ్ మన బాడీ వెయిట్ కరెక్ట్గా ఉండాలి, మంచి పోస్చర్ మెయింటైన్ చేసుకుని రెగ్యులర్గా చేసుకునే ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇది మీరు యూట్యూబ్లో చూడొచ్చు, కోర్ స్ట్రెంథనింగ్ అని, లేకపోతే స్పైన్ సర్జన్ని కలిస్తే మీ పోస్చర్ అనలైజ్ చేసి దానికి కావాల్సినట్టు మీకు కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ కూడా మేము సజెస్ట్ చేస్తాం. అది చేసుకుంటే యూజువల్గా మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మనకి పెయిన్ వచ్చినా సరే మనం యూజువల్గా మైల్డ్ అండ్ మోడరేట్ కండిషన్స్లో వీ కెన్ గెట్ అవే విత్ దిస్ కన్సర్వేటివ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. నడుము నొప్పి సమస్యగా మారకూడదు అనుకుంటే ముందుగా మన బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే మనం కూర్చునే తీరుతెన్నులు, భంగిమలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. నడుము నొప్పి మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. నిత్య జీవితంలో ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు తులసి టీ తాగడాన్ని అలవాటు చేసుకోండి. టీలోకి 5-6 తులసి ఆకులు, కొద్దిగా అల్లం ముక్కను కలిపి బాగా మరిగించండి. ఒత్తిడిని తగ్గించడంలో తులసి టీ బాగా తోడ్పడుతుంది.